న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. ఇంజనీరింగ్ సెక్షన్ వారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన అధ్యక్షులకు, వేదికపై ఉన్నటువంటి సిఐటి జనరల్ సెక్రటరీ మనోహర్కు, అదేవిధంగా మిగతా మున్సిపల్ యూనియన్ నాయకులకు, హాజరైనటువంటి నాయకులందరికీ పేరుకైనా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు. సోదరులారా, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమ్మె చేయడం ఈరోజు నిన్న మొన్న కాదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే సంవత్సరం పూర్తయిందో, సంవత్సరం కంటే ముందే సమ్మె చేసినారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే సమ్మె చేసినారు. సమ్మె చేసిన సందర్భంగా దాదాపు 10 రోజుల పాటు పైన సమ్మె చేస్తే, సమ్మె సందర్భంగా ఎక్కడెక్కడ పట్టణాలలో ఉన్నటువంటి ఎలక్షన్ మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్లో ఓట్ల కోసం ఆ తెలుగుదేశం, ఆ కూటమి అభ్యర్థులు వచ్చి, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ కనీస వేతనాలు అమలు చేస్తాం, ఈ ప్రభుత్వం అమలు చేయలేదు, మా ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, కనీస వేతనాలు అమలు చేస్తాం అని వాగ్దానాలు చేసి అధికారంలోకి ఎక్కిన తర్వాత, అధికారంలో ఎక్కిన 3 నెలలకు 2 నెలలకు అడగలేదు. దాదాపు సంవత్సరం పూర్తయింది. మరి ఇంటింటికి డోర్ టు డోర్ ఈరోజు సంవత్సరం పూర్తయిందని, సుపరిపాలనని మీరు ఏ విధంగా పోతున్నారో అర్థం కాలేదు. ముందు మున్సిపల్ కార్మికులకు పట్టణాలలో అత్యవసర విభాగాలలో పనిచేస్తున్నటువంటి వారికి కనీస వేతనాల అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందనేది మర్చిపోతున్నది. కాబట్టి ఆ రోజు ఎన్నికలప్పుడు ఓట్లు వేయించుకున్నప్పుడు, అదేవిధంగా వాళ్ళ టెంట్లు సమ్మె చేసినప్పుడు టెంట్ల దగ్గరికి పోయి హామీలు ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా అని అడుగుతున్నాం. ఎక్కడెక్కడ ఎమ్మెల్యేల అభ్యర్థులందరూ వచ్చి హామీలన్నీ అన్నీ అమలు చేస్తామన్నట్టు, ఏది అమలు చేస్తామో ఏదని కాదు, ముందు ఓట్లు వేయించుకుంటే గద్దెనెక్కితే మళ్ళా దేవుడు ఎరుగు అనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు. మేము అంటున్నాం, మున్సిపల్ కార్మికులు అత్యవసర సేవలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అందులో టెక్నికల్గా పనిచేసేవాళ్ళు, ఈ ఎమ్మెల్యేలు 18 సంవత్సరాలు 21 సంవత్సరం వయసు వచ్చి ఆ విధంగా తర్వాత చదువు ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యే కావచ్చు. కానీ మున్సిపల్లో అత్యవసర సేవల పిట్టర్ కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్ కానీ ఖచ్చితంగా ఐటీఐ చదివి, పాలిటెక్నిక్ చదివి అటువంటి వాళ్ళనే స్కిల్డ్ వర్కర్లు అంటారు. ఆ స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళనే తీసుకుంటారు, అందరినీ తీసుకోరు. వాళ్ళకు అర్థమవుతుందా లేదో మరి. కాబట్టి ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి వాళ్ళు, హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పట్టణాలలో ఈరోజు పారిశుద్ధ్యం బాగుందన్నా లేదు, నిన్న యోగాంధ్రాన్ని నిర్వహించినారు. యోగాంధ్రలో మొత్తం